హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా అమ్మవారికి ఇష్టమైన బెల్లం పుట్నాలు కూడా అమ్మవారికి పెట్టొచ్చండి. మనకు ఏదైనా నైవేద్యం అందకుండా ఉంటే ఇలా బెల్లం పుట్నాలంటే అమ్మవారికి ఇష్టమంటండి. అందుకనే మనం ఈ బెల్లం పుట్నాలైతే అమ్మవారికి పెట్టొచ్చండి. తప్పకుండా కూడా మీరు ఈ బొమ్మని క్లారిటీగా పెట్టండి అని అడిగారండి. 4, 5 వీడియోలు పెట్టాను. అది మహాలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి ఫోటో ఉందండి. దాని మీద గజలక్ష్మి దీపం అంటే దాని మీద లక్ష్మీదేవి ఆకారం ఉంది. చూడండి మీరు లక్ష్మీదేవి ఫేస్ అంతా కనపడుతుంది. దగ్గరగా చూపెట్టానండి. 4, 5 వీడియోలు పెట్టానండి నేను. 4, 5 వీడియోలలో ఏదైనా ఒక్క వీడియో క్లారిటీగా చూడండి. ఇది వరంగల్‌లో తీసుకున్నానండి. వెంకటేశ్వర కుండల దుకాణం దగ్గర తీసుకున్నానండి. నేను దీపావళి షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ గజలక్ష్మి దీపం అక్కడ పెట్టి వాళ్ళు అమ్ముతున్నారండి. అందుకనే నేను అక్కడికి వెళ్లి కొన్నా అండి. ఇది పింగాణిది. కుండల దుకాణంలో తీసుకున్నా గానీ పింగాణి సామాన్లు ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నేను మాత్రం ఇది నచ్చి కొనుక్కున్నానండి. నా దగ్గర వెండిది తెలుసు కదండీ మీకుంది. అలాగే ఇత్తడిది కూడా ఉంది. ఈ అమ్మని కూడా తెచ్చుకొని చక్కగా నేనిలా పెట్టుకొని నేను పూజ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. పూజనైతే చేసి మీకు వీడియోగా పెట్టానండి. ఇంకా మీకేదన్నా కావాలంటే అడగండి. మీకు అడ్రెస్ అయితే క్లారిటీగా పెడతాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.